హలో అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు గోపి ఐ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది వాట్ ఈజ్ డేటా, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ డేటాబేస్. ఇవి చెప్పుకునే ముందు ప్రీవియస్గా నేను ఎస్క్యూఎల్ అంటే ఏంటన్నది చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎస్క్యూఎల్ అంటే తెలుసుకోవాలి అంటే మెయిన్గా మనం డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్ గురించి తెలుసుకోవాలి. అవనేది ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. అసలు వాట్ ఈజ్ డేటాబేస్? Database is a collection of raw values and unstructured values, or data is a raw fact which describes the attributes of an entity. ఓకేనా. డేటా అనేది కలెక్షన్ ఆఫ్ రా వాల్యూస్ ఆర్ స్ట్రక్చర్డ్ వాల్యూస్ ఆర్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ యాన్ ఎంటిటీ అన్న ఒకటే. డేటా అనేది ఇప్పుడు సపోజ్ ఎస్క్యూఎల్లో డేటా అనేది మనకి టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుందండి. ఈ టేబుల్ ఫార్మేట్లో దెర్ ఆర్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, కాలమ్ నేమ్ ఈజ్ ద సపోజ్ నేమ్. ఎవ్రీ కాలమ్ నేమ్ ఈజ్ అ యూనిక్ యాట్రిబ్యూట్, ఓకేనా. నేమ్ అనేది యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్కి మనం ఇచ్చే ఇది వాల్యూస్, యాట్రిబ్యూట్ వాల్యూస్ నథింగ్ బట్ ఎంటిటీ, ఓకేనా. నేమ్ సపోజ్ గోపి, నెక్స్ట్ నేమ్ రాము, అలా నేమ్స్ ఇచ్చుకుంటే యాట్రిబ్యూట్కి మనం ఇచ్చే నేమ్స్ అనేది యాట్రిబ్యూట్ వాల్యూస్, ఓకేనా. దట్ ఈజ్ అబౌట్ డేటా, ఓకేనా. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? అసలు ఎస్క్యూఎల్లో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఓకేనా. ఇన్ ఎస్క్యూఎల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ఓకేనా. ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. We can use structured query language for relational database management system to store and processing the data. ఈ ప్రాసెసింగ్ ఎలా చేస్తామో వన్ బై స్టెప్నే మనం ఇన్ఫర్మేషన్ అంటాము, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డేటాబేస్. అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో ఏమేమి ఉంటాయి అన్నది ఇప్పుడు చూస్తాము. వాట్ ఈజ్ డేటాబేస్? డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ some format. Data is arranged in a table format, and also table multiple rows and columns are there, ఓకేనా. డేటాబేస్ అనేది మనం డేటాని కలెక్ట్ చేసుకొని ఆ డేటాని మనం ఒక ఫార్మేట్లో స్టోర్ చేస్తాము. ఆ ఫార్మేట్ వచ్చేవాటికి టేబుల్ ఫార్మేట్. మనం టేబుల్ ఫార్మేట్లోనే ఎందుకు స్టోర్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎస్క్యూఎల్కి ఇంకొక పేరు. ఎస్క్యూఎల్ అనేది డేటాని ఓన్లీ టేబుల్ ఫార్మేట్లోనే స్టోర్ చేస్తుంది, ఓకేనా. ఒకవేళ డేటాని డాక్యుమెంట్ ఫార్మేట్లో స్టోర్ చేస్తే దాన్ని మాంగోడిపి అంటారు, ఓకేనా. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతాము, ఓకేనా. టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ఆ టేబుల్లో మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. డేటాని పర్టికులర్ రోస్ అండ్ కాలంలో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈజీ టు మేనేజ్ డేటా అండ్ ఈజీ టు ఎంటర్ ది డేటా, ఓకేనా. వాట్ ఈజ్ డేటాబేస్ అనేది ఒక డెఫినేషన్. అలా కాకుండా ఇంకొక డెఫినేషన్, డేటా ఈజ్ ఏ ప్లేస్ విచ్ ఈజ్ స్టోర్డ్ ది డేటా ఇన్ ఏ సిస్టమాటిక్ అండ్ ఆర్గానిక్ మేనర్, ఓకేనా. సేమ్ అలానే డేటాని మనం ఒక సిస్టమాటిక్ మేనర్లో కానీ ఒక ఆర్గానిక్ మేనర్లో మనకి యూజ్ అయ్యే మేనర్లో స్టోర్ చేస్తే డేటాబేస్ అంటారు, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోపి ఐ టెక్నాలజీ.